తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో హలో హలో. ఎక్కడున్నావురా? హలో ఎక్కడున్నావు? నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. అటు ఎందుకు వెళ్ళావురా? అయితలేదురా నాతోటి. ఎందుకురా గలీజ్ చేసుకుంటున్నావు కృష్ణ కొడుకులాక? అవుతాయిలేరా, క్లియర్ అయిపోతాయిలే. ₹1,00,000 ఏముంది? 2 నుంచి ఏమి వేయకు, వాటి జోలికి వెళ్ళకుండా ఉండు. మీ వాడు తీర్చేస్తారంటలే. హలో డబ్బుల గురించి కాదురా మ్యాటర్. మరి మైండ్ డిస్టర్బ్ అయిపోయిందిరా బాగా. డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా? ₹1,00,000 డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా నాయన? అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోద్దా? క్లియర్ అయిపోతుంది కాదు, నా మైండ్ సెట్ మాత్రమే ఎంత చేసిన. అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోతాయి యారన్నీ? మైండే పోవాలన్నప్పుడు ఇంక బతికుండేందుకు రా. ఇప్పుడు నీకు సాల్వ్ చేయాలని లక్ష అవుతుందిరా. పోను ఏం కాదు, నీ జీవితమే పోయింది, ఇంకెందుకు రా. మా ఇంట్లో కూడా ఉన్నా నాయన నువ్వు. సరే సరే, ఇంటి దగ్గర రాలే, మాట్లాడుతుందా అక్కడ రా. నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు అయినా? ₹1,00,000 నీ దగ్గర బెటరేమో కదా. నేను ఈసారి పంపలేదురా, కంపెనీ అమౌంట్ కూడా నా దగ్గర ఉన్నాయి, అదే మైనస్ పాయింట్ అయింది. నీకు నిజంగా నాయన రాదురా. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నావు కారా? అంతే, మనకు అందుకే రాదు కదా అని నాకు ఇంకా నేను మారనని డిసైడ్ అయిపోయాను. సరే సరే పోనీలే, అయిపోయింది. మీ వాడు తీరుస్తాడంట. నాకు ఇప్పుడు టైగర్ సాయి ఫోన్ చేశాడు. వాడు మీ మేనేజర్ ఎవరో ఫోన్ చేశారంట అడిగి, ఇలా చనిపోతున్నాను మెసేజ్ పెట్టాడు, ఏమైంది ఏంటి అని చెప్పి అన్నారంట. ఒకసారి ఇంటికైతే ఇల్లు, ఏం కాదు, క్లియర్ అవుతాయిలే. మీ వాడు తీర్చేస్తా అన్నాడంట ₹1,00,000. సైలెంట్గా ఉండు, ఇంకా గేమ్లు ఆడకుండా. కాకపోతే ఏం చేస్తావురా? చచ్చిపోతే దానికి సొల్యూషన్ ఆరా? చచ్చిపోతే సొల్యూషన్ చెప్పు. అలాగైతే చచ్చిపోవచ్చు, ఏముంది? హలో రా, నన్ను 50,000 గారా ఇస్తారులే ఎవరో ఒకరు, కానీ ఎందుకు చచ్చిపోవడం దానికి? దాని గురించి కాదు, ఇప్పుడు అర్జెంట్ కావాలి మచ్చా. ఇప్పుడు అర్జెంట్ అంటే అరే అనుకున్నావా రా అన్సీ ఇచ్చేయడానికి? ఎవరిని అడిగితే 1 రోజుకో 2 రోజుకో సెట్ అవుతాయి. ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? నేను దయానంద నగరమా. ఏం చెప్పరా, నేను నీకోసమని ఎక్కడ తిరుగుతున్నాను నేను. నిజంగా వచ్చా? ఏవో ఇక్కడ రైల్వే గేట్ దగ్గర ఉన్నా. ఎక్కడున్నా చెప్పు. హలో, రైల్వే గేట్ దగ్గర ఉన్నా, ఎక్కడున్నా చెప్పరా, మాట్లాడదాము. మరి ఏ చోటు నీకు బుద్ధి లేదా రా? అప్పుడు తెలియలేదా?